జిల్లా వెల్దుర్తికి చెందిన 11 నెలల పునర్వికశ్రీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. అరుదైన స్పెషల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని కాపాడుకోవాలంటే 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. సాధారణ వృత్తి చేసుకునే ఆ తండ్రి అంత భారం మోయలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, దాతలు మానవత్వంతో స్పందించి పసిపాపకు పునర్జన్మ ప్రసాదించాలని బంధువులు వేడుకుంటున్నారు. దీనిపై మా ప్రతినిధి శ్రీరామ్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. స్పైనల్ మస్కులర్ ఆస్ట్రోపీ అనే పదం లక్షల్లో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి. జన్యు సంబంధిత జెనెటిక్ ద్వారా వచ్చే ఈ వ్యాధి కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక స్త్రీ తమ కుటుంబంలో జన్మించిన తర్వాత సురేష్ తమ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. వెల్దుర్తిలో సురేష్ తమ ఇండ్లు ఇది. అయితే 5 months తర్వాత పునర్విక స్త్రీకి ఉన్న ఏదైతే లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధి జన్యు సంబంధిత ప్రాబ్లం వల్ల ఐడెంటిఫై చేసిన పరిస్థితి. ప్రజెంట్ 11 months ఉన్న పునర్విక స్త్రీకు వైద్యం చేయించాలంటే 16 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి. అయితే సురేష్ తల్లి ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎప్పుడు పునర్విక స్త్రీకు ప్రాబ్లం ఉందని గుర్తించారు? ఏం జరిగింది అసలు? పుట్టినప్పుడు బాగానే ఉంది సార్. పుట్టినప్పుడు బాగుంది. 5 నెలల తర్వాత చూస్తే ఏదో జనరల్గా చూపిద్దామని పోయినాము, అది బయటపడింది సార్. ఆ టెస్ట్ రావడానికే మాకు నిలబట్టింది. చాలా బాధపడినాం సార్. ఏదన్నా కానీ హెల్ప్ చేయాలి సార్, గవర్నమెంటే రావాలా సార్. ధన్యవాదాలు సార్. అంటే ఎప్పుడు గుర్తించారమ్మా? అంటే 5 months గడిచినా కూడా అంటే ఎలాంటి కండరాలు కదిలించకపోవడం అలాంటివి ఏమి చేయకపోవడంతోనే బయటకు వచ్చింది. మెడలు కానీ కాళ్ళు కానీ పడబెట్లనే ఉంది సార్. పండబెడితే అట్లనే ఉంటుంది సార్ ఆమె. అందుకే చూపించినాం మేము. చూపిస్తే ఇది ఉందని బయటపడింది సార్. అదే సార్, బాధ అయిపోతుంది. మా పాపని కాపాడండి సార్. ఈ విషయం గురించి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా స్పందించిందా? ప్రభుత్వాన్ని వెళ్ళి కలవడం కానీ అలా కలిసినాం సార్. సీఎం సార్ని అందరినీ కలిసినాం సార్. ఇంకా ఏం సాయం చేయలేదు సార్. ఏం పని చేస్తూ ఉంటారు మమ్మీ సురేష్? బాబు షాప్ ఉంది సార్, మాకు షేవింగ్ షాప్. అదే సార్. మరి ఎలా అంటే పునర్విక స్త్రీకు వైద్యం చేయించడానికి మీరు ఎలాంటి ఫండ్ రైజింగ్ చేయడానికి ఏం చేస్తూ ఉన్నారు సార్? గవర్నమెంట్ రావాలనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ తీసుకుంటే మాకు కూడా బాగుంటుంది సార్. మా వల్ల ఏమవుతుంది సార్? మేము పని చేసుకొని ఉన్న వాళ్ళం మేము. అంతే సార్. మా పాపని కాపాడండి సార్. అయితే స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంటారమ్మా సురేష్ కానీ? సురేష్ తమ కూతురు జన్మించిన తర్వాత ఎలా ఉండేవారు? ప్రజెంట్ ఎలా ఉంది? నెలకే బయటపడింది ఆ పాపకి. ఎట్లా పండేస్తే అట్లా పడుకుంటుంది, కాళ్ళు చేతులు కదిలిక లేదు. ఆ పాపని చూస్తే పాపం అనిపిస్తుంది అందరికీ. మేము కూడా వీధుల వల్లమే, అసలు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఏదో ఒక మీ సాయం చేస్తే గవర్నమెంట్ తరఫున ఆ పాప బాగుంటుందని మా గుడికి అందరికీ ఉద్దేశం. బ్రదర్ చెప్పండి, అంటే ఇప్పటికే పునర్విక స్త్రీకు ఫండింగ్ ఎలా రైజింగ్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు పబ్లిక్ కానీ ప్రభుత్వానికి కానీ మీరేం చెప్తారు? సార్, మేము ఫండింగ్ వచ్చేసి ఒకటి ఇంపాక్ట్ గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ముందుకెళ్తున్నాం సార్. అలానే ఇప్పుడు వరకు సోషల్ మీడియా నుంచి ఎవరైతే ముందుకు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ అనంతపూర్, కర్నూలు, ఇటు వైజాగ్, విజయవాడ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తన స్వచ్ఛంగా ఎవరు తన ఈ పునర్వికశ్రీని సొంత పాపలాగా, సొంత బిడ్డలాగా, ప్రతి ఒక్క ఇంటి బిడ్డలాగా తీసుకొని ముందుకు వచ్చి ఫండింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఇప్పుడు వరకు దగ్గర ఒక 1 కోటి దగ్గర మాకు అమౌంట్ చేకూర్చుకున్నాం సార్. ఇలానే ముందుకు వచ్చి ఇంకా ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ముందుకు వచ్చి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాము. ముందుకు వచ్చి చేస్తే మా పాప బతుకుతుంది సార్. మీరే కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఏదైతే పునర్విక స్త్రీ బంధువులు కావచ్చు, తమ స్థానికంగా ఉన్న వారంతా చెప్తుంది ఒకటే, ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి. ఏదైతే లక్షల్లో ఒకరికి వచ్చే ఈ డిసీజ్ ఉందో ఆ చికిత్సను చేయించాలంటే ఖచ్చితంగా 2 years లోపే చేయించే పరిస్థితి. 16 కోట్లుగా ఉన్న ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇటు పబ్లిక్ నుండి ఇప్పటి నుండే మంచి స్పందన ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు, ఇటు పబ్లిక్ అంతా కూడా సేవ్ పునర్విక స్త్రీ పేరిట ఖచ్చితంగా ఓ స్లోగన్గా తీసుకొని అందరూ కూడా సహాయం చేయాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, వెల్దుర్తి నుంచి.